హాయ్ ఫ్రెండ్స్! మనం నార్మల్‌గా ఇలాగే ఎల్బో హ్యాండ్ అనేది కట్ చేయడం వచ్చింది అంటే, దీని నుంచి పఫ్ అనేది మనకి ఎంత కావాలో ఇంత హైట్ పెట్టుకొని, ఇక్కడి నుంచి ఇలాగ ఆఫ్ చేసుకొని, ఇక్కడికి కర్వ్ అనేది తిప్పామంటే మనకి చాలా ఈజీగా కర్వ్ అనేది వచ్చేస్తుందండి. కొత్తవారనేది ఇలాగా ఎక్కడి నుంచి ఎక్కడికి తీయాలి కర్వ్ అనేది తెలీదు కదా వాళ్ళకి. పఫ్ అనేది ఎంత హైట్ పెట్టుకోవాలి అనేది కూడా మన ఛానల్‌లో కరెక్ట్‌గా క్లియర్‌గా నేను ఇలాగ ఈజీగా ఎలా కర్వ్ తిప్పాలి అనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఫుల్ వీడియో ఒకసారి చెక్ చేయండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మనం బ్లౌజ్‌కి ఏ మోడలు లేనప్పుడు ఇలాగ రౌండ్ నెక్ పెట్టేసుకొని, ఇలాగ సింపుల్‌గా పఫ్ హ్యాండ్ అనేది పెట్టుకున్నామంటే, మనకి చాలా హైలైట్ అవుతుంది బ్లౌజ్ అనేది. ఇలాగ కట్స్ ఇచ్చాను కదా! ఇక్కడి నుంచి కూడా మనకి ఫ్రిల్స్ అనేది కొత్త వారికి ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టుకోవాలి అనేది తెలీదు కదా! దానికోసం నేను కట్స్ ఇచ్చాను. ఇలా పెట్టుకోవడం వల్ల మనము కరెక్ట్‌గా మనకి బ్లౌజ్ చంక రౌండ్‌కి మనం హ్యాండ్ ఫ్రిల్స్ పెట్టింది కూడా ఎగ్జాక్ట్‌గా సరిపోతుంది. ఇది ఎలా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది ఫుల్ వీడియో చూసారంటే మీకే అర్థమవుతుంది. చూసారా ఎంత బావుందో?